హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. ఇప్పుడే లేచినాం. వెహికల్ అక్కడ పార్కింగ్ ప్లేస్లో పార్క్ చేసుకొని టెంపుల్ దిక్కు వెళ్తున్నాం. ఇక్కడే వాష్రూమ్స్ ఉన్నాయంటే ఇక్కడ స్నానం చేసి పక్కనే గుడికి వెళ్దామని చెప్పేసి అనుకుంటున్నా. ముందుగా ఇక్కడ గుళ్ళో స్పెషల్ ఏంటి అనేది మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ పోస్టర్ రాబోతుందా, సేమ్ అలాగే టెంపుల్ లోపల ఉంటుంది. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉండబోతుంది లోపల. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూడండి. టెంపుల్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. బీచ్ సైడ్లో నేను దగ్గరికి వెళ్తున్నాను. ఆల్మోస్ట్ ఇంకొక 50 మీటర్స్ అయితే చేరుకోవచ్చు. మొత్తం మరీ స్లోప్ ఉంది ఇక్కడ నిన్న నైట్ కార్ తీసుకొచ్చాము, వ్యాన్ తీసుకొచ్చాము. ఆ వ్యాన్ మళ్ళీ రివర్స్ తీసుకోవడం చాలా కష్టమైంది. చూడంత ఎంత హై లెవెల్లో ఉంది స్లోప్. ఇక్కడ సడన్గా స్టీప్ ఉంది. ఇదే ఆ గంగాధరేశ్వరుని ముఖద్వారం. ఈ టెంపుల్ ఎక్కడుందా అంటే మీ అందరికీ తిరువనంతపురంలోని పద్మనాభ స్వామి టెంపుల్ ఐడియా ఉండే ఉంటుంది కదా. ఆ పద్మనాభ స్వామి టెంపుల్కి జస్ట్ 20 కిలోమీటర్స్ దూరంలోనే ఈ టెంపుల్ ఉంటుంది. మీరు కేరళకి పద్మనాభ స్వామిని దర్శించుకోవడానికి వచ్చినప్పుడు పక్కనే ఉన్న ఈ ఆరిమల టెంపుల్ని కూడా దర్శించుకోండి. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇక్కడ నుంచి కిందికి వెళ్ళి ఫ్రెష్ అప్ అవుదాం అనుకున్నా కదా. కిందికి వెళ్తే చూడొచ్చు సైడ్కి చాలా అంటే చాలా పార్కింగ్ స్పేస్ ఉంది. కానీ ఇది పండగల టైంలో అయితే సరిపోదు. సో అందుకే దారిలో వస్తుంటేనే అక్కడక్కడ పార్కింగ్ ప్లేసెస్ ఉన్నాయి ప్రైవేట్వి. సో అక్కడ పార్క్ చేసుకొని మీరు ఈ టెంపుల్ దగ్గరకు రావచ్చు. ఇక్కడ నుంచి వ్యూ చూడండి. అటు బీచ్ వ్యూ అయితే అదిరిపోయింది. వాళ్ళ కిందే చిన్న రెస్టారెంట్ కూడా ఉంటుంది. ఇక్కడ బీచ్, ఇక్కడ కొబ్బరి తోటలు మించి సన్ రైజ్ కాబోతుంది. మామూలుగా మనం వాల్పేపర్స్లో చూస్తూ ఉంటాం సముద్రం, కొబ్బరి చెట్లు, సూర్యుడు. ఆ సీన్ వచ్చేలా ఉంది. కింది దిగ్గానే లెఫ్ట్ సైడ్లో వాష్రూమ్స్ ఉన్నాయి. దీంట్లో స్నానాల గదులు కూడా ఉన్నాయి. సో ఇక్కడే స్నానం చేసి పైకి టెంపుల్ దాకా అయితే వెళ్ళాలి. ఇక్కడే కొన్ని పావురాలు అయితే కనబడ్డాయి. సో కొద్దిసేపు ఇట్లా వాటితో టైం స్పెండ్ చేసి స్నానం చేయడానికి అయితే వెళ్తా. ఇప్పుడే ఫ్రెష్ అప్ అయ్యాను. వెనకాల వాష్రూమ్స్ ఉన్నాయి. ఇంకా మీరు చూస్తే ఇక్కడ పార్క్ ఉంది. ఇక్కడ కేక్ ఉంటుంది. కేక్ కాడ కూర్చొని సిట్టింగ్ మంచిగా బీచ్ వ్యూ తోటి సిట్టింగ్ ఉంటుంది. ఇప్పుడే సన్ రైజ్ అయింది. ఇంకోసేపు ఇక్కడే బ్రేక్ఫాస్ట్ చేసి ఇలా టైం స్పెండ్ చేసి తర్వాత టెంపుల్కి వెళ్తాను. టెంపుల్కి వెళ్ళి మంచిగా ఏరియల్ షాట్ అయితే తీస్తాను. చూడండి. ఇక్కడ నుంచి బీచ్ వ్యూ ఫొటోస్ అయితే బాగా వస్తుంది. మీరు చూడొచ్చు ఐ లవ్ అజ్మల్ అని చెప్పేసి వ్యూ అయితే ఎదిరిపోయింది. కానీ ఇప్పుడు మబ్బులు ఉండేసరికి అంత క్లియర్గా అయితే లేదు. ఎదురుగా కనిపిస్తున్నది డస్ట్బిన్. మీరు జాగ్రత్తగా గమనిస్తే చూడండి. పక్షులు కానీ జంతువులు కానీ ఆ డ్రై వేస్ట్ని డిస్టర్బ్ చేయకుండా మంచిగా ఒక దగ్గరే ఉండేటట్టు ఒక మంచి సిస్టమ్ అయితే అరేంజ్ చేశారు. ఇట్లాంటివి కేరళలో చాలా కనబడ్డాయి నాకైతే. ఇక్కడ నుంచి వ్యూ చూడండి, బీచ్ వ్యూ ఎంత అదిరిపోయిందో. యాక్చువల్లీ ఇప్పుడు మనము మెట్లు దిగితే ఇలా రాళ్ళ మీద నుంచలే అలా కింద బీచ్కి వెళ్ళేది ఉంటుంది. కానీ అలా ఎక్కువ వస్తుండడం వల్ల కిందకైతే అలో చేయట్లేదు. నేను చాలా బీచెస్ చూశాను, కానీ తక్కువ నీట్గా ఉంటాయి. అందులో ఇది కూడా ఒకటి. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. బేసిక్గా బీచ్ టైమింగ్స్ వచ్చేసి 6 AM to 6:30 PM వరకు ఉంటుంది. కానీ ఇప్పుడు అలా లెక్క ఉండడం వల్ల లోపలికైతే అలో చేయట్లేదు. మనం పైనుంచి వెళ్ళి చూసేలా ఉంది. కానీ కొంచెం ముందుకు వెళ్తే అయితే బీచ్కి వెళ్ళే దారి ఉంటుంది. అక్కడ నుంచి అయితే మంచిగా చూడొచ్చు. పక్కనే కేఫ్ ఉందని చెప్పాను కదా. ఈ కేఫ్లో అయితే ఇక్కడ కేరళ అథెంటిక్ ఫుడ్ ట్రై చేస్తున్నాం. ఫుడ్ అయితే ఆర్డర్ పెట్టాం. అది ఫుడ్ వచ్చినట్టు వేడివేడిగా. మొత్తం కొబ్బరితో ఉన్నట్టు ఏం చేసేదా. గీ రోస్ట్ మసాలా దోశ అంట. రైస్ సేమ్ ఇలానే, కానీ ఇక సిలిండర్ షేప్లో చేశారు. ట్రై చేద్దాం. లైట్గా మంచిగా చారు మంచిగా ఛాలెంజ్ కాదు. పిండితో చేశారు.
బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని టెంపుల్ దగ్గరికి వెళ్తుంటే ఒక పెద్ద మర్రి చెట్టు కనబడింది. చూడండి ఎంత పెద్దగా ఉందో. దీనికి కింద ఉయ్యాలాలు కట్టున్నాయి, అవి కూడా చెక్కతో చేస్తున్నాయి. చూడండి కొన్ని వందల ఉయ్యాలాలు కట్టున్నాయి. ఆ పరమశివుణ్ణి సంతానం కావడం కోసం కోరుకొని ఇలా ఉయ్యాలాలు కడతారేమో. చాలా అంటే చాలా నీట్గా ఉంది. గుళ్ళోకి వెళ్ళే ముందు ఒకసారి చుట్టూ ఈ ఆర్చిని చూడండి ఎంత బ్యూటిఫుల్గా కలర్ఫుల్గా ఉందో. చాలా చిన్న చిన్న డీటెయిలింగ్ కూడా మంచిగా నీట్గా చెక్కారు. లోపలికైతే దర్శనం కోసం అయితే లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళి చూడగానే రైట్ సైడ్లో శివుని టెంపుల్, లెఫ్ట్ సైడ్లో ఆ గంగాధరేశ్వరుని భారీ విగ్రహం ఉంది. అరేబియా మహాసముద్రం తీరంలో ఒక పెద్ద రాయి మీద ఇలా 4 చేతులతో కూర్చొని అటు ఆకాశం వైపు చూస్తూ ఉన్నట్టుగా విగ్రహం అయితే వేరే లెవెల్లో ఉంది. ఒక కుడి చేతిలో డమ్మరకం పట్టుకొని ఇంకో చేతిని తన తొడ మీద పెట్టుకొని ఒక చేతితో త్రిశూలం పట్టుకుంటూ అటు గంగాదేవిని తన జటాజూటం నుంచి ఇలా పట్టుకున్నట్టుగా ఎంత బ్యూటిఫుల్గా చెక్కారో చూడండి.